రామానుజాచార్యులు కాంచీపూర్ణులను వారి గృహమునకు ఆహ్వానించగా కాంచీపూర్ణులు ఇలా అనుకుంటున్నారు. నేను రానంటే ఇతను బాధపడతాడో ఏమో అని అనుకొని రామానుజులతో ఇలా అంటున్నారు. రామానుజ, నీవు పిలిచాక రాకపోవటమా? అలానే తప్పకుండా నాయనా. కాంచీపూర్ణులు మనసులో ఇలా అనుకుంటున్నారు. చిన్న వయస్సు, మంచి జ్ఞానం, నిష్కపటమైన హృదయం, విశాల దృక్పథం. మా ఆచార్యుల తర్వాత లోకానికి ఇతడే ఆశాజ్యోతి అని కాంచీపూర్ణులు ఇలా అనుకుంటున్నారు. నా మీద మంచి గురి ఉంది, అందుకే ఇంటికి ప్రసాదానికి పిలిచాడు. నేను సిద్ధపడి వెళితే రామానుజుని ఇంట్లో అతని తల్లి, భార్య గొప్ప ఆచారవంతులు. ఇతనేమో ఆచారం కంటే భక్తిభావనకే అగ్రాసనం వేస్తాడు. నన్నిలా ఆదరించటం వాళ్ళు అంగీకరించకపోతే ఇంట్లో అభిప్రాయ భేదాలు వస్తాయో ఏమో. అసలే వాళ్ళది నిప్పును కూడా కడిగేటంతటి ఆచారమట. నేను ఆ గృహంలో అశాంతికి కారణం కారాదు. అయినా అతని ప్రార్థనను కాదంటే నొచ్చుకుంటాడు. అలా చేసి సాంప్రదాయానికి ఇతన్ని దూరం చేసుకోకూడదు. చూద్దాం, వరదుడే ఏదో దారి చూపిస్తాడు అని వరదరాజుణ్ణి ప్రార్థించి నిద్రలోకి జారుకుంటారు కాంచీపూర్ణులు. ఇక రామానుజుల వారు తంజమాంబతో ఇలా అంటున్నారు. ఏమోయ్, కాంచీపూర్ణులు చాలా గొప్ప భక్తులు తెలుసు కదా. తంజమాంబ: జ్ఞానంలోనూ వయసులోనూ పెద్దవారు. అవును, రేపు వారిని తదియారాధనకి రమ్మని ఆహ్వానించాను. ఆ వారినా అంటుంది తంజమాంబ. పెద్దలు కదా, ముందు అంగీకరించలేదు, కానీ బలవంత పెడితే తప్పక వస్తామన్నారు అంటారు రామానుజుల వారు. వారు వైశ్య జాతీయులు కదా అంటారు తంజమాంబ. అయితేనేమి, ఆదరించటానికి జ్ఞానం ప్రధానం కాని జాతి కాదు అంటారు రామానుజుల వారు. అతిథులొస్తే వారికి సమర్పించిన తర్వాతే కదా గృహమేది స్వీకరించాలి. రామానుజుల వారు ఇలా అంటున్నారు. అవును, అతిథి దేవో భవ అనే వైదిక విధి ఇంటికి వచ్చిన అతిథిని దైవంలా చూడాలనే కదా చెప్పారు. తంజమాంబ ఇలా అంటున్నారు. అవును స్వామి, ఇతరులు ఆరగించాక మిగిలిన శేషాన్ని ఉత్తమ వైదికులైన మీ వంటి వారు తీసుకోవడం ఏమి ఆచారం? పెద్దలు వింటే మనల్ని ఆచార భ్రష్టులని వెలివేసేయరు. అమ్మో అంటుంది తంజమాంబ. రామానుజుల వారు ఇలా అంటున్నారు. అయినా అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు తిరుక్కచ్చి నంబిగారినైతే రమ్మన్నాను. రేపు ఉదయం వారొస్తున్నారు. మాట రాకుండా చక్కగా తళియ చేయాలి, సరేనా అంటారు రామానుజుల వారు. ఏం వైరాగ్యమో ఏమిటో, ఆచారాలన్నీ గాలికి పోతున్నాయి. అవుననేటట్టు లేదు, కాదనేటట్టు ఉండదు. వరద, ఏదో దారి చూపవయ్యా అని ప్రార్థిస్తారు తంజమాంబ. మరుసటి ఉదయం రెండో జాముకి వస్తారనుకుంటా. అంతా సిద్ధంగా ఉండాలి, సరేనా అంటారు రామానుజుల వారు. సరే అని సమాధానం చెప్తారు తంజమాంబ. రామానుజుల వారు ఇలా ఆలోచిస్తున్నారు. ఇంకా నంబిగారు రాలేదేంటి? ఇదిగో నేను ఇప్పుడే వస్తా, నంబిగారు ఇంకా రాలేదు కదా, తోడ్కొని ఇక్కడున్నట్లు వచ్చేస్తా అంటారు రామానుజుల వారు. సరే అని సమాధానం చెప్తారు తంజమాంబ. తర్వాత ఏం జరుగుతుందో రేపు చూద్దాం. ఈ రోజు కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం, కాంచీపూర్ణులనే తిరుక్కచ్చి నంబి అని కూడా అంటారు. జై శ్రీమన్నారాయణ.